తిరుమలలో రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి సాసురాలను తిరుమలలో డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు పరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సుప్రభాత సేవకు బదులు ఎల్లుండి నుంచి తిరుమలలో గోదాదేవి పాసుసరాలను పఠిస్తారు. ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ ఉండదు. ఇక ధనుర్మాసం నెల రోజులు కూడా గోదాదేవి పాసురాలను పఠిస్తారు. ఇక సంక్రాంతి 3 రోజుల పాటు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసం ముగిసిన తర్వాత యథావిధిగా మళ్లీ శ్రీవారి సుప్రభాత సేవ మొదలవుతుంది. కలియుగదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రత్యేకమైన మాసాలలో ధనుర్మాసం ఒకటి. ధనుర్మాసం వచ్చిందంటే తిరుమలలో ప్రత్యేకంగా కైంకర్యాలు, స్వామివారి పూజా విధానంలో మార్పులు చేస్తుంటారు. ప్రతిరోజు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పుతున్నటువంటి ఈ ధనుర్మాసంలో మాత్రం ఏదైతే తిరుప్పావై మఠం జపిస్తూ స్వామివారిని ఉదయం మేల్కొల్పుతుంటారు. ఏదైతే శ్రీవారికి అత్యంత ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే అయితే డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం మొదలైనటువంటి నెల రోజుల పాటు జనవరి 14వ తేదీ వరకు ఈ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు స్వామివారికి సుప్రభాతం కాకుండా ఏదైతే తిరుప్పావై మఠం జపిస్తూ స్వామివారిని ఉదయం మేల్కొల్పుతుంటారు. అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రావడం, ద్వాదశి రావడంతో కూడా భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఇది వైకుంఠ ఏకాదశిలో కూడా ఏదైతే భక్తులకు అత్యధిక మంది, లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతుంటారు. ఈ మాసంలో స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి నైవేద్యాల్లో కూడా మార్పులు చేస్తారు టీటీడీ. అందులో భాగంగానే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి అయితే మిరియాల పొంగలి, అదేవిధంగా బెల్లం దోశ వంటి ప్రసాదాలను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందుబాటులో తెస్తున్నట్టు పరిస్థితి నెలకొంది టీటీడీ. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులందరూ కూడా స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని చెప్పి భక్తుల విశ్వాసం. ఈ మాసంలో స్వామివారికి ఏదైతే ఏర్పాటు చేసేటువంటి కైంకర్యాల్లో కూడా స్వామివారు ప్రత్యేకంగా స్వామివారి భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఈ అయితే ధనుర్మాసంలో ప్రధానంగా అయితే స్వామివారికి సుప్రభాతంతో ప్రతిరోజు మేల్కొల్పుతూ ఉంటారు. అయితే ధనుర్మాసం అంటేనే ప్రధానంగా అయితే నెల రోజుల పాటు నిర్వహించేటువంటి కైంకర్యాల్లో స్వామివారికి అయితే తిరుప్పావై సేవ అత్యంత ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే స్వామివారికి అర్చకులు కూడా ప్రతిరోజు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పుతూ ఉంటారు. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకంగా తిరుప్పావై పటాన్ని జపిస్తూ స్వామివారిని ఉదయం మేల్కొల్పి కైంకర్యాలన్నీ మొదలు చేస్తుంటారు. అయితే భక్తులకు కూడా స్వామివారు అయితే ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే అయితే భక్తులందరికీ కూడా సుఖాలు కలుగుతాయి, భక్తులందరూ శ్రీవారికి పాత్రలు అవుతారని చెప్పి భక్తుల విశ్వాసం. ఈ మాసం ప్రధానంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి అయితే జనవరి 14వ తేదీ వరకు సాగుతుంది. అయితే భక్తులందరూ కూడా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు ఎక్కువగా స్వామివారికి దర్శించుకోవడానికి భక్తులు కూడా విశ్వాసంతో తిరుమలకు వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది.